మరొక విషయం, మీరు నా ఛానల్లో 89 రూపీస్ పే చేసి మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. అలా మెంబర్షిప్ తీసుకున్నటువంటి వ్యక్తులకు నా యొక్క సపరేట్ వాట్సాప్ నెంబర్ను షేర్ చేయడం జరుగుతుంది. అంతేకాక ఆధ్యాత్మిక విషయాలను వారితో పంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాలకు కూడా పరిష్కారాన్ని చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా నా వీడియోల మూలంగా మనకి ఏదైనా మంచి జరిగింది అనుకుంటే, మీకు ఏదైనా మంచి జరిగింది అని అనిపిస్తే ఇతోధికంగా 40 రూపాయల నుంచి 10,000 వరకు మీరు ఆర్థిక సహాయాన్ని కూడా అందించవచ్చు. మంచి అనేది మనం చేస్తూ ఉండడం వలన మనకు మంచే జరుగుతుంది అన్నటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఎన్నో వేల రూపాయలను మనం అనవసరంగా వృధాగా చేస్తూ ఉంటాం. ఒక మంచి కార్యానికి మీరు సమ్మతించినటువంటి వారు అవుతారు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. ఇందులో ఏమాత్రం బలవంతం లేదు. మీకు సహాయం చేయాలి అనిపిస్తే మాత్రమే, మీకు మెంబర్షిప్ తీసుకోవాలి అని అనిపిస్తే మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే. మనం ఈ వీడియోలో అత్యాధునికమైనటువంటి నౌకాసనాన్ని గురించి, బోట్ పోజుని గురించి తెలుసుకుందాం. దీనిని ఒక రకంగా నావాసన ట్రావెల్ అంటారు. ఈ నౌకాసనంలో కనుక మనం ట్రావెల్ చేస్తే, ప్రయాణాన్ని సాగిస్తే మనకి ఎంతో అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. ఈ నౌకాసనాన్ని చేస్తూ పాదంగుష్టాసనం లేదా పవనముక్తాసనం చేయడం మూలంగా మన శరీరంలో ఉన్నటువంటి చెడు వాయువులన్నీ బయటికి వెళ్ళిపోయి ఉదర భాగంలో రక్త ప్రసరణ అనేది జరిగి ఉదర భాగంలో కండర వ్యవస్థ అనేది బలోపేతమై నీకు జీర్ణ సంబంధమైన సమస్యలను రానివ్వకుండా చేస్తుంది. మహాద్భుతమైనటువంటి ఈ నౌకా ప్రయాణాన్ని సాగిస్తే కనుక మీరు మీ జీవిత ప్రయాణం అనేది సుఖంగా సాగిపోతుంది. ఎందుచేతను అంటే మన శరీరంలో జీర్ణ వ్యవస్థ ఒక్కటి సరైపోతే సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోయి ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తావు. కాబట్టి మన శరీరంలో మధ్య ప్రదేశాన్ని మనం శుద్ధి చేసుకుంటే మిగిలిన అన్ని ప్రదేశాలు శుద్ధి అయిపోతాయి. కాబట్టి ఈ ప్రయాణాన్ని సాగిస్తారని ఆశిస్తున్నాను. మరొక విషయం, శ్వాసకు సంబంధించినటువంటి అంశం. ఈ నౌకాసనంలోకి వచ్చేటప్పుడు శ్వాసను తీసుకుంటూ, నౌకాసనంలో ఉన్నప్పుడు కుంభకాన్ని చేస్తేనే మంచిది. శ్వాసను లోనే బంధించి ఉంచితే మంచిది. ఎక్కువసేపు ఉంచలేకపోతాం. కాబట్టి మనం సాధారణ స్థితిలో ఆసనాన్ని చేస్తున్నప్పుడు ఉంచవచ్చు. ఆ తర్వాత ఆసన స్థితి నుంచి యథాస్థితికి వచ్చేటప్పుడు శ్వాసను వదిలివేస్తూ యథాస్థితికి రావాల్సి ఉంటుంది. ఈ వాస్తవాన్ని గమనించండి. ఇక
నెమ్మదిగా ఎడమవైపు తిరిగి నెమ్మదిగా చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయలేనటువంటి వ్యక్తులు ఇప్పుడు నేను తెలియజేసేటువంటి ప్రకారం కూడా చేయవచ్చు. అది ఎలాగంటే ఈ నౌకాసనాన్ని మనం చేయడం మూలంగా మన శరీరం మొత్తం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుందన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మన శరీరంలో అతి ప్రధానమైనటువంటి జీర్ణాశయ వ్యవస్థ మొత్తం శుద్ధవుతుంది. మలబద్ధక సమస్య నీ దరికి చేరదు. గ్యాస్ట్రిక్ సమస్య నీ నుంచి విముక్తి అయిపోతుంది. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకొని మీరు ఆచరించండి. మన మహానుభావులు తెలియజేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆసనాలను మనం ఆచరిద్దాం. మన జీవితాన్ని మనం మార్చుకుందాం. ఒక వాస్తవాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. బల్లి తన పోయినటువంటి తోకను తిరిగి రప్పించుకుంటుంది. దానికి ఆ శక్తి ఉంది. అదేవిధంగా నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యాన్ని నువ్వు సంపాదించుకునేటువంటి శక్తి నీకు ఉంది. దానిని నమ్ము. మన ప్రాచీనులు ఇచ్చినటువంటి ఈ ఆసనాలను నువ్వు ఆచరిస్తే నీకు శుభం జరుగుతుంది. ఈ వాస్తవాన్ని గమనించు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.